నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః అండి. శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల పూజా విధానం గురించి, అదేవిధంగా మనం రెండవ శుక్రవారం రోజున పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి అమ్మవారి వ్రతం కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆ వ్రత విధానం గురించి కూడా తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృతి భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఐశ్వర్యానికి ప్రతీకగా, అలాగే ఆనందానికి ప్రతీకగా చేసుకునేటటువంటి వ్రతమే వరలక్ష్మీదేవి యొక్క వ్రతం. వరలక్ష్మి అన్నదానికి అర్థం ఏంటి అంటే, చాలామంది లక్ష్మి అంటే డబ్బే అని అనుకుంటుంటారు. కానీ డబ్బు కంటే గొప్పనైనటువంటివి మనకు 8 రకాలైనటువంటి సుఖభోగాలు ఉన్నాయి. వాటన్నిటినీ కలిపితే లక్ష్మి అని పేరు. ఇక్కడ లక్ష్మి అంటే దానికి కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చేసి లక్ష్మి అంటే కేవలం ధనము అనేటటువంటి భ్రమలో పడిపోతున్నారు. కానీ ధనము అన్నదానికి అర్థము కేవలం లక్ష్మి అనేటటువంటిదే కాదు. ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైనటువంటిది. ఒక దగ్గర ఉన్న ఆ డబ్బు ఒక దగ్గర ఆగిపోయినా దానికి పెద్ద విలువ అంటూ ఏమీ ఉండదు. అందుకే లక్ష్మీదేవిని చంచల లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరి పుణ్యాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఆ పుణ్యం ఉన్నంతసేపు ఉండి ఆ పుణ్యం తరిగిపోయింది అయిపోయిందంటే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించదు. కాబట్టి పుణ్యాన్ని బట్టే లక్ష్మి. ఆ పుణ్యాన్ని బట్టి లక్ష్మి అంటే అర్థం ఏంటి అంటే, నీ జీవితంలో సంతోషంగా ఉండడము, నువ్వు అనుకున్నది సాధించడము, నీ యొక్క దైవత్వ అంటే నీకున్నటువంటి గొప్పనైనటువంటి లక్షణాలను ఇతరులకు ధారపోయడము, అంటే విద్య కావచ్చు, వివేకం కావచ్చు, జ్ఞానం కావచ్చు. అలాగే నువ్వు భార్యా బిడ్డలతో సంతోషంగా ఉన్నావు అనుకోవడము, నీకు ఎవరి ముందర చెయ్యి జాచకుండా నీ జీవితం అద్భుతంగా ఉంది అనుకోవడము, అలాగే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అనుకోవడం, ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటి విధానాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి లక్ష్మి అంటే ఈ వరాలనిచ్చేటటువంటి తల్లి. కాకపోతే ఆ తల్లి మనకు చల్లని చూపుగా, నువ్వు పేదరికంలో ఉంటే నేను ధనవంతుడిగా మార్చేటటువంటి అవతారం కూడా లక్ష్మీదేవి యొక్క అవతారం. కాబట్టి ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేసుకో. అంటే శ్రావణ మాసంలో రెండవ శుక్రవారము వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేసుకో. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా మట్టుకు వింటూ ఉన్నాము. ఏంటి అంటే, శుక్రవారం పౌర్ణమి రోజున కూడా వచ్చింది కదా, పౌర్ణమి రోజున చేసుకోవాలా లేదా రెండవ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం చేసుకోవాలా చాలామంది అడిగారు. శాస్త్రంలో మీకు వ్రతకథలో కూడా చెప్పారు, పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారము నాడే వ్రతం చేసుకోవాలి తప్ప, అంటే రెండవ శుక్రవారమే వ్రతం చేసుకోవాలి తప్ప పౌర్ణమి రోజు ఏ వారం వచ్చినా అది అందుబాటులోకి ఉండదు. కాబట్టి మీరు మూడవ శుక్రవారం కానీ 4వ శుక్రవారం కానీ ఎవరికి చెప్పారు అంటే, మీకు సమయం కుదరనప్పుడు, మీకు అందుబాటులో లేనప్పుడు, మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరు 3వ శుక్రవారం కానీ 4వ శుక్రవారం కానీ వినియోగించుకోవాలి తప్ప వరలక్ష్మీదేవి యొక్క వ్రతము తప్పకుండా రెండవ శుక్రవారము నాడే చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అనేటటువంటిది కూడా శాస్త్రంలో చెప్పారు. నువ్వు ఎప్పుడైతే వ్రతం చేసుకుంటున్నావో ఆ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థలాలు ఎలా ఉండాలి అంటే, శుచిగా, శుభ్రతగా, అలాగే నీ ఇల్లంతా కూడా సుగంధ ద్రవ్యాలతో ఉండాలి అనేటటువంటిది లక్ష్మీదేవికి ఉన్నటువంటి గొప్పనైనటువంటి గుర్తింపు. అంటే లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పడానికి శాస్త్రంలో కొన్ని గుర్తులు ఇచ్చారు, అంటే హింట్స్. ఏంటంటే, ఎక్కడైతే ఆనందం ఉంటుందో, ఎక్కడనైతే సువాసనలు వెదజల్లుతాయో, ఏ ఇంట్లోనైతే అసలు ఏడుపు పెడబబ్బులు ఉండవో, ఏ ఇంట్లోనైతే ఆరోగ్యము సంతోషం ఉంటుందో, ఏ ఇంట్లోనైతే నిత్య దీపారాధన ఉంటుందో, ఏ ఇంట్లోనైతే ఎక్కువగా భగవంతుని యొక్క అర్చనలు జరుగుతాయో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుందట. కాబట్టి వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా శుచిగా, శుభ్రతగా ఉండాలి. ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి, ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఎక్కడైతే వ్రతం చేస్తున్నారో, ఈ మధ్యకాలంలో ఇల్లు శుభ్రంగా ఉంది అనడానికి మేము డెటాల్తో కడిగేసామండి, లేదా మేము ఇంట్లో సర్ఫ్తో కడిగేసామండి, లేదా మేము చక్కగా ఇల్లంతా క్లీన్ చేసుకున్నామండి. నువ్వు ఎంత క్లీన్ చేసుకున్నా, ఎక్కడైతే వ్రతం చేస్తున్నావో అక్కడ ఆవు పేడ, ఆవు మూత్రంతో అలికి ముగ్గులు వేస్తేనే ఆ ప్రదేశం నీకు శుచిగా, శుభ్రతగా ఉంటుంది, పరమ పవిత్రంగా మారుతుంది.
నువ్వు ఇల్లంతా చేసుకోవాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడనైతే పీట అమర్చుకుంటున్నావో ఆ ప్రదేశంలో గోమయం గోపంచితంతో అలికి ముగ్గులు వేస్తేనే ఆ ప్రదేశము పవిత్రంగా మారుతుంది. అంటే ఒక విగ్రహము ప్రతిష్ఠ చేస్తే ఆ యొక్క ప్రతిష్ఠ చేసేటటువంటి గద్దె ఎంత పవిత్రంగా మనం పెట్టుకుంటామో అదే రకంగా వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వరలక్ష్మీదేవి వ్రతం పెట్టేటటువంటి పీట దగ్గర ఆవు మూత్రం ఆవు పేడతో అలికి ముగ్గులు వేస్తేనే అది పవిత్రంగా మారుతుంది. లేదు అంటే లక్ష్మీదేవి అస్సలికే రాదు. మనము పాతకాలం అంతెందుకండి, ప్రతి పూజలో మనము ఈ యొక్క గోమయం గోపంచం ప్రతి ఒక్క దాంట్లో వాడుతుంటాం. ఎందుకు అంటే అది పవిత్రతను చేకూరుస్తుంది, పాపాలను తొలగిస్తుంది. కొంతమంది అప్పటి కాలంలో ఏం చేశారు అని అంటే కనుక ఆవు మూత్రాన్ని కూడా తాగేటటువంటి సందర్భాలు చాలా మట్టుకు ఉండేవి. ఎందుకంటే అవి క్యాన్సర్ రోగాలను తగ్గిస్తూ ఉంటాయి, బీపీ షుగర్లను తగ్గిస్తుంటాయి. ఒంట్లో ఏదైనా కొత్త రోగాలు వస్తే అవి రాకుండా వాటన్నిటినీ కూడా చంపేటటువంటి ఒక మంచి కెమికల్ లాగా ఉపయోగపడేటటువంటిది ఆవు మూత్రం. అది ఇప్పటికి కూడా చాలామంది రోజుకు ఒక స్పూన్ కూడా, అంటే ఈ మధ్యకాలంలో దాన్ని ఫిల్టర్ చేసి ఏదేదో చేసి అందరూ కూడా అమ్ముతూ ఉన్నారు. దాని గోరోజనం ఇంకా గోమూత్రం అని చెప్పేసి ఏదో ఆయుర్వేదికంలో అమ్ముతారు. కానీ అది అనాది కాలంగా, అంటే ఇప్పుడు కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచే గోమూత్రం గురించి ఒక గొప్పైనటువంటి స్టోరీ ఉంది. దానికి ఒక హిస్టారికల్ స్టోరీ ఉంది. దానికి వైద్యపరంగా స్టోరీస్ ఉన్నాయి, శాస్త్రీయ పరంగా స్టోరీస్ ఉన్నాయి, వేద ప్రకారంగా కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయి. అంటే అది అంత పవిత్రమైనటువంటిది. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ శుచి శుభ్రత ఉంటుంది, పవిత్రత చేకూరుతుంది. అందుకే వరలక్ష్మీ దేవి వ్రతం చేసేటప్పుడు తప్పకుండా ఈ పని చేయండి. ఇప్పుడు అంటే సంవత్సరము అందరూ ఆచరిస్తూ ఉంటారు, కానీ కొంతమంది అనుకున్న కోరిక నెరవేరలేదనో లేకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అంటే ఎందుకు నెరవేరట్లేదు అంటే పూజలో లోపం ఉందా, లేకపోతే చేసే విధానంలో లోపం ఉందా, కోరిన కోరికే తప్పు కోరిక, లేకపోతే అసలు ఏమనుకోవచ్చు అంటారు? ఇక్కడ ఇది కలియుగం. కలియుగంలో మానవుడు ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలే తప్ప ఇది చేస్తేనే ఇది నెరవేరుతుంది అంటే జీవితంలో ఎప్పటికీ నెరవేరదు. ఇదే కాదు, ఏదీ నెరవేరదు. బికాస్ ఏంటి అని అంటే కనుక ఇది కలియుగం. కలియుగంలో భగవంతుడి యొక్క అనుగ్రహం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఇది చేస్తే ఇది వస్తుంది అని నీ మైండ్లో ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో నీ జీవితంలో అది రాదు. నీ మానవ ధర్మం. ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రతం చేశాను, నాకు ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే అది సాధ్యపడదు. ఎందుకు అని అంటే పూర్వకాల పద్ధతులు వేరే. మనకు 4 యుగాలు ఉన్నాయని శాస్త్రం చెప్పింది. కృతయుగము, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కృతయుగంలో దేవతలందరూ మనం ఎలాగైతే మన రోడ్ల మీద నడుస్తున్నామో అలాగే భూలోకంలో సంచరించేవాళ్ళు దేవతలు. ఆ యుగం అయిపోయింది. అంటే ధర్మం 4 పాదాల మీద నిలబడింది. త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం రాక్షసుడు పురుడు పోసుకున్నటువంటి యుగము. ఎప్పుడైతే త్రేతాయుగం ప్రారంభమైందో రాక్షసుడు పురుడు పోసుకున్నారో అప్పుడు అధర్మం అనేటటువంటిది పుట్టింది. అంటే ధర్మము 3 కాళ్ళ మీద నిలబడింది. కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపర యుగానికి వచ్చేసరికి 2 పాదాలు, కలియుగానికి వచ్చేసరికి ధర్మం 1 పాదం మీద నిలబడింది. అంటే ఇక్కడ అధర్మమే ఎక్కువ. అంటే ఎగ్జాంపుల్గా మీ ముందర నేను పొగిడాను, మిమ్మల్ని టాప్కు ఎత్తేసాను అనుకోండి, మీ మనసులో ఏమైపోతుంది అంటే అబ్బా నా గురించి మంచిగా పొగుడుతున్నారని చెప్పేసి మనసులో మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎదుటి వారికి ఎక్స్ప్రెషన్ చేయకుండా మనసులో అయినా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే కలియుగంలో ఏంటంటే మోసం చేసేవాడికి, అలాగే మాయ మాటలు చెప్పేవాడికి, అలాగే ఎదుటివాడిని నమ్మించి గొంతు కోయడానికి ఈ యుగము చాలా ముందుంటుంది. అదే నువ్వు ధర్మం చెప్పండి, న్యాయం చెప్పండి, లేదా సద్బుద్ధులు కలగడానికి మంచి మాటలు చెప్పండి, ఇవన్నీ కూడా పిచ్చివాడు అని ముద్ర వేసి పక్కన కూర్చోబెడుతుంది. అంటే కలియుగంలో ఏంటి అంటే వీటన్నిటికీ అతీతంగా వెళితే అప్పుడు నువ్వు చేసుకున్న కర్మకు నీకు ఫలితం వస్తుంది అనేటటువంటి దీని సారాంశం తప్ప ఇప్పుడు వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చేస్తేనే డబ్బు వస్తుంది అని అంటే ప్రతి ఒక్కరు, అంటే ప్రపంచంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు శ్రావణ మాసం ఎప్పుడెప్పుడు వస్తుందా, వరలక్ష్మీదేవి వ్రతం ఎప్పుడెప్పుడు చేద్దామా, ఇల్లంతా ధనం నింపుకుందామా అని అనుకుంటాం. కానీ అంత శక్తి రావాలి అంటే మనిషిగా మనం అర్హత పొందాలి, మన యొక్క మనస్సు కల్మషం లేకుండా ఉండాలి, జీవితంలో ఎప్పుడూ నీ నోటి నుంచి అబద్ధం రాకుండా ఉండాలి, నువ్వు 10 మందికి సహాయం చేసేటటువంటి తత్వంలా ఉండాలి, అలాగే నువ్వు ఎప్పుడూ కూడా ధర్మాచరణ ఏదైతే చెప్పిందో అది తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడు నువ్వు వద్దన్నా నీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. అలాంటి వ్యక్తి ఒక్కరైనా ఉన్నారు అని అంటే అప్పుడు
నువ్వు చేసినా నీకు పుణ్యం రాలేదు అంటే మనం మాట్లాడచ్చు. కానీ ఇన్ని గుణాలు ఏ మనిషిలో కూడా ఈ కలియుగంలో ఉండవు. ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నప్పటికీ నీ మనసులో ఎప్పుడో ఒకప్పుడు స్వార్థం అనేది లేకుండా, కల్మషం అనేది లేకుండా, ఈర్ష్య అసూయ లేకుండా, లేదా కనీసం నువ్వు ఒక నోటి నుంచి ఒక అబద్ధం ఆడకుండా మనిషి జీవితమే గడవదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనిషిలో ఈర్ష్య, అసూయ, ద్వేషము, రాగద్వేషాలు, లేదు అనంటే గనక కోపతాపాలు, ఆవేశాలు, ఓర్వలేనటువంటి తనాలు, లేదా అబద్ధాలు ఆడడం, తాను బ్రతకడానికి ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి అబద్ధాలు ఆడుతూనే ఉంటాం. ఇన్ని కల్మషాలు పెట్టుకొని నేను వ్రతం చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను, నాకు అన్నీ రావాలి అంటే అది సాధ్యపడదు. నువ్వు మానవుడిగా పుట్టావు, నువ్వు ధర్మాన్ని ఆచరిస్తూనే వెళ్ళాలి. శ్రావణ మాసం వరలక్ష్మీదేవి వ్రతం చేయమని చెప్పారు. అంటే భవిష్యత్తులోనైనా నీకు డబ్బు అనేటటువంటి సమృద్ధిగా ఉండాలి అనేటటువంటి తత్వమే తప్ప వరలక్ష్మీదేవి వ్రతంలో నీకు చేస్తేనే గొప్పవాడైపోతావని ఏ శాస్త్రం కూడా చెప్పదు. కాబట్టి అది మన బిహేవియర్ మీద, మన నమ్మకం మీద, మన యొక్క దాని మీద ఆధారపడి ఉంటుందండి. ధన్యవాదాలు శ్రీమాత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.